నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది. ఆ కోడి ప్రతిరోజు ఆరు బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివామ వద్ద గింజలు తినేది. అయితే తన గడ్డివామలో గంగమ్మ కోడి గింజలు తింటుందనే ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్ పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరన విలపిస్తూ రాత్రి నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి గొడవలు సాధారణమే అంటూ కేసులు ఎందుకు, కోడికి ఎంత రేటు చెప్పు, రాకేష్ తో డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు. నా కళ్ల ముందే నా కోడిని కర్రతో కొట్టి కాలు విరగొట్టాడని, నాకు డబ్బులు వద్దు, ఏమీ వద్దు, రాకేష్ కు శిక్ష పడాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా కోడికి జరిగినట్టు ఊళ్ళో ఏ కోడికి జరగద్దని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వీలలేదు. దీంతో చేసేది ఏమీ లేక నకరేకల్ పోలీసులు గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేపించుకోమని చెప్పి గంగమ్మను ఇంటికి పంపించేశారు. ఈ కోడి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంటే దానికి దండగా కట్టేయమంటావా, కేసు పెట్టమంటావా? దండగా ముందు నష్టం కానీ మాకు సరే పొద్దున